నమస్కారం. మార్నింగ్ చెప్పే కదా, రష్యా వచ్చేసి బంగారం ప్రపంచంలో రేటు తగ్గేలాగా చేయబోతుంది అన్నాం. అది ఎలా ఏంటి సింపుల్గా చెప్తాను. రేపు సండే కదా, రేపు ఇస్తాను ఒక వీడియో. అసలు బంగారం ఈ భూమి మీద వాడుకలో ఎంత ఉంది, భూమి లోపల ఎంత ఉంది, తీయగలిగింది ఎంత, తీయలేని ఎంత, ఏ కంట్రీస్ దగ్గర ఎంత బంగారం ఉంది. నేను బంగారం రేటు పెరిగినప్పుడల్లా ఎందుకు ఆనందపడుతూ వీడియో ఇస్తాను. మీలో కొంతమంది కొనలేకపోయినా నేను మాత్రం బంగారం రేటు పెరగని ఆనందపడతాను. అది ఎందుకు, మన భారతదేశానికి అది మేలు చేసేదని ఎందుకు చెప్పాను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే రష్యా వచ్చేసి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎలా అంటే జనరల్గా వాళ్ళ జీడిపిలో ద్రవ్యలోటు వచ్చేసి 0.5 ఉంటేనే ఎక్కువ, ఏకంగా ఇప్పుడు అది 2.6 ఉంది. ఎలా ఏంటంటే వాళ్ళ దగ్గర రిజర్వ్స్ మొత్తం అయిపోయినాయి. ఉక్రెయిన్ మీద యుద్ధానికి ఖర్చు పెట్టాడు. ఉక్రెయిన్ చిన్న దేశమే, బట్ వెనకాల నాటో దేశాలు, అమెరికా అన్నీ ఉన్నాయి దానికి. సో అవన్నీ ఒక ఎత్తు, రష్యా ఒక్కటి ఒక ఎత్తు. ఎంతని చేస్తారు వాళ్ళు, మొత్తం బాంబులే కదా. దానితోడు రష్యా ఓడేసేదేమో మిసైల్స్ ఏవైతున్నాయో అవి ఏకంగా లక్షల్లో ఉంటాయి, వాటి రేటు మిలియన్స్ అనుకోవచ్చు. ఈ ఉక్రెయినోడు మొన్న ఏకంగా అమెరికాకి సాయం చేశాడు, గుర్తుందా? చాలా తక్కువ అమౌంటే, 10,000 20,000 రూపాయలకే వాడు అద్భుతమైన డ్రోన్లు రెడీ చేసి పెట్టాడు. సో ఇటువంటి మూమెంట్లో ఉక్రెయినోడు రష్యాని చావు దెబ్బ కొట్టాడు. యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. రష్యా కూడా గెలవడు, ఉక్రెయిన్ తగ్గడు, నడుస్తుంది. ఇక ఈ మూమెంట్లో రష్యా వాళ్ళ దగ్గర ఏముందంటే ఆయిల్. గడిచిన కొద్ది సంవత్సరాలుగా రష్యా నుంచి ఆయిల్ ఊరు కొనకుండా అమెరికా కూడా చేశాడు. అప్పుడు మనలాంటి వాళ్ళు కొన్నాం. కానీ మిగతా దేశాలు అన్నప్పుడు తప్పనిసరిగా గ్యాస్ వాడే, రష్యా దగ్గర నుంచి అంత ఆయిల్ కొనలేదు. రష్యా వాడి దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఉంటాయి, అవి ఎవరైనా ఎంత తీసుకుంటారు. సో రష్యా దగ్గర ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని ప్రపంచ దేశాలు కొనకుండా అమెరికా కూడా అడ్డుపడగలరు. దానివల్ల ఏమైందంటే రష్యాకు దగ్గర ఫారెన్ రిజర్వ్స్ లేవు. కేవలం రష్యా దగ్గర ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు బంగారం. వరల్డ్లో బంగారం అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ఆయా బ్యాంకుల దగ్గర, రిజర్వ్ బ్యాంకులు ఉంటాయి కదా మనకి, ఎలాగో వాళ్ళ సెంట్రల్ బ్యాంకులు అన్నట్టు. ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ ప్లేస్ వచ్చేసి జర్మనీ, థర్డ్ ప్లేస్ వచ్చేసి ఇటలీ, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ రష్యా. ఈ రష్యా ఏం చేసింది, మన 2026 జనవరిలో 3 లక్షల ఔన్సుల బంగారాన్ని అమ్మేసింది. ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారు బిస్కెట్లు అమ్మేసింది. ఇప్పుడు ఎంత అమ్మినట్టు లెక్క తెలియాలి. అమ్ముతూనే ఉన్నాడు. అయినా కానీ ఇంకా 2,000 టన్నులు ఉంది మనోడి దగ్గర. సో రానున్న రోజులలో రష్యా ఊపిరి పీల్చుకోవాలన్నా, బతకాలన్నా అతని దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మాలి. మామూలుగా అయితే ఏ దేశంలో బంగారం ఉన్నప్పుడు బాండుల రూపేనా, దాన్ని ఏమంటారు ఎక్స్చేంజ్ ఫార్మాట్ ఉంటుంది చూస్తారా, ఎలక్ట్రానిక్ వేల లైక్ అటువంటిది ఉంటుంది. ఇక్కడ ఫిజికల్గా అమ్మేస్తున్నాడు. అంటే ఫిజికల్గా భౌతికంగా ఉన్న బంగారం మార్కెట్లోకి వచ్చేస్తుంది. బయట డిమాండ్ ఉందనుకోండి, సప్లై బాగా కూడా సరిపోయింది. బయట డిమాండ్ లేదు, సప్లై ఎక్కువ ఉంది, రేట్ పడిపోయింది. ఈ ఒక్క రీజనే ప్రపంచాన్ని ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకు, బంగారం ఒక్కటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు మంచి రేటుగా ఉంది. సరే ఆయిల్ ఓ రేంజ్లో ఉంది, దూసుకెళ్ళిపోతుంది, అయినా బంగారం స్టిల్ $5,000 వర్త్ దాదాపు ఉంది. ఇటువంటి మూమెంట్లో ఈ బంగారానికి సంబంధించి ఈ రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, రేట్ ఎక్కువ ఉంది కదా, ఏం పర్లేదు అమ్మేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో దేశాన్ని చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. అలా అతని దగ్గర ఉన్న బంగారాన్ని ఇంకా కనుక మార్కెట్లోకి తెచ్చాడంటే, వరల్డ్ మార్కెట్లోకి రేట్లు పడిపోతే ఈ ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడిపోయేది. అప్పుడు మన దగ్గర రేటు తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకు మనల్ని ఎక్కువ కొంటారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనేది మన భారతీయులే. వరల్డ్ మొత్తం మీద, నోట్ దిస్ పాయింట్, ఓకే, వరల్డ్ మొత్తం మీద అత్యధికంగా బంగారు నిల్వలో ఉన్నది మన భారతదేశంలోనే. బ్యాంక్ దగ్గర, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 800 టన్నులు 900 టన్నులు ఉంది అంతే. ప్రజల దగ్గర 1,000 టన్నులు ఉంది. అది ఎన్ని వేల టన్నులు ఏంటి రేపు డీటెయిల్గా వీడియో ఇస్తా. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, బంగారం వచ్చేసి రాను రోజుల్లో తగ్గే ఛాన్స్ ఉంది అంటే అది రష్యా మీద బేస్ అయి ఉంది. రష్యా ఇంకా బంగారాన్ని కనుక మార్కెట్లోకి తోసింది అంటే ఫిజికల్ గోల్డ్ని, రేటు పడిపోతుంది. తొయ్యకుండా అలాగే ఉంచి ఇప్పుడు యుద్ధం వల్ల రష్యాకి సంబంధించి ఆయిల్కి డిమాండ్ పెరిగింది, గ్యాస్కి డిమాండ్ పెరిగింది, ఉన్నదంతా హ్యాపీగా చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. ఇలా ఉంటే ఓకే, లేదు మరలా ఫిజికల్ గోల్డ్ కూడా మార్కెట్లోకి తోసాడంటే మాత్రం ఈసారి మరలా బంగారం పడతా. బట్ మార్క్ మై వర్డ్, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పే,
బంగారం ఎప్పటికీ బంగారమే. ఫ్యూచర్లో ఖచ్చితంగా బంగారం పెరగడం ఖాయం. ఇది 2026 మొన్న 1,90,000 దాదాపు వెళ్ళింది 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. 2 లక్షలకు వెళ్ళిద్దని నేను చెప్పా. ఇప్పటికి నా మాట నాకు కట్టుబడి ఉన్నా. 2026 నాటికి 2,50,000 టచ్ అవచ్చు. నాకు ఇప్పటికి చాలా స్ట్రాంగ్గా ఉన్నా. బట్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా ఈ గల్ఫ్ వార్ కూడా నెలల తరబడి కనుక కంటిన్యూ అయితే అప్పుడు బంగారం వచ్చి అప్ అండ్ అయితే ఉంటుంది. వెండి సిచ్యువేషన్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ లాంగ్ రన్ 2-3 ఇయర్స్ అయినా కానీ గతంలో నేను చెప్పా కదా రిస్క్ అని ఆ రిస్క్ బేర్ చేయగలిగితే వడ్డీ డబ్బులు వెళ్ళే తట్టుకలమని అనుకుంటే బంగారం వెండి ఓకే ఫైన్. బట్ బంగారం మాత్రం ఆల్వేస్ సేఫ్, వెండి మాత్రం కొంచెం రిస్క్. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను దాదాపు 60,000 రూపాయలు రిస్క్లో ఉన్నా. నా సింగిల్గా నేను ఒక్కడిని క్రెడిట్ కార్డు బిల్లుకి నుంచి తెచ్చుకొచ్చి ఇటు పెట్టేశా. యుద్ధం కదా పెరిగిద్ది వెండి అని చెప్పేసి ఈటీఎఫ్లో పెట్టా. అది కాస్త డమాని పడిపోయాను. ఇంకేం చేయాలి? అప్పుల చుట్టూ కట్టలేం కదా, క్రెడిట్ కార్డులు కట్టి మేనేజ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రజెంట్ మనం కూడా కొంచెం కష్టకాలంలో ఉన్నాం కాబట్టి. సో విషయం అది. ఏదైనా ఒకటే అండి, కష్టపడిన డబ్బు రాదు, రిస్క్ చేయకుండా డబ్బు రాదు. అలా అని చెప్పేసి పోయిద్దని తెలుసు కూడా రిస్క్ మాత్రం చేయకండి.